బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ వ్యవహారంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. స్కిల్ స్కామ్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఈ కేసులో విచారణ చేస్తున్న ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు నిర్ణయంపైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. గత 34 రోజులుగా స్కిల్ కేసులో రాజమండ్రి జైల్లో చంద్రబాబు రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు క్వాష్ పిటిషన్ పైన ప్రధానంగా చంద్రబాబు న్యాయవాదులు ఫోకస్ చేశారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పైన విచారణ కొనసాగుతుంది. నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. ఈ సమయంలోనే స్కిల్ కేసులో చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన వాయిద్యం పైన విచారణ తేలేంత వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి ఈ పిటిషన్పై విచారణ జరపనున్నారు. ఇదే కేసులో సిఐడి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఏసీబీ కోర్టు కొట్టివేసిన అంశాన్ని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక స్కిల్ కేసులో ఇప్పటికే దర్యాప్తు సంస్థ సాక్ష్యాధారాలు సేకరించిందని వివరించారు. తమ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసిందని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తులంటూ చంద్రబాబు తన బెయిల్ అభ్యర్థన పిటిషన్లో వివరించారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. ఇక ఈ అంశాలు పరిగణలోకి తీసుకుని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు ఆయన. ఈ పిటిషన్ పైన సిఐడి తరఫు న్యాయవాదులు సైతం తమ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో ముందస్తు బెయిల్ పిటిషన్లో హైకోర్టు సోమవారం వరకు అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పుడు హైకోర్టులో స్కిల్ కేసులో బెయిల్ విచారణకు వస్తుండటంతో టీడీపీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. సుప్రీంలో క్వాష్ పిటిషన్ పైన 3 విడతలుగా సుదీర్ఘ విచారణ సాగింది. 17A కేంద్రంగా ప్రధానంగా ఈ వాదనలు సాగాయి. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేశారని, స్కిల్ కేసులో రిమాండ్ రిపోర్టు కొట్టివేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఇంకా వాదనలు జరగాల్సి ఉంది. దీంతో నేటికి ఈ కేసుకు సంబంధించి వాయిదా వేశారు. విచారణ తర్వాత సుప్రీం క్వాష్ పిటిషన్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సమయంలోనే హైకోర్టు బెయిల్ పిటిషన్ పైన విచారణకు వస్తుండటంతో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా అనేది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠకు కారణమవుతోంది.